పొత్తులో భాగంగా సీట్లకు సంబంధించినటువంటి రగడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకవైపు టీడీపీ, జనసేన సీట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 5 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి పోతిన మహేష్ పేరు ఇప్పటి వరకు జనసేన పార్టీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ సీటు వేరే పార్టీకి వెళ్ళబోతున్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోతిన మహేష్ అనుచరులు, కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నారు. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోటీ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం పోతిన మహేష్ ఉన్నారు. సరే, ఎందుకు ఈరోజు అత్యవసరంగా మీ కార్యకర్తలతో వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది? పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి సీటు వెళ్తున్న ఒక ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పిన తర్వాత పిఠాపురంలో జరిగిన పరిణామాలు చూసాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, బీభత్సం సృష్టించడం, ఇష్టానుసారం మాట్లాడడాన్ని చూసాం. మరి స్వయంగా మా పార్టీ అధ్యక్షులు పోటీ చేసేటువంటి స్థానంలోనే పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇష్టానుసారం చేస్తే మరి డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మరి తెలుగుదేశం పార్టీ మీద ఉంది, ఇటు జనసేన పార్టీ మీద కూడా ఉంది. ఇంతవరకు ఎవరు బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఒక జనసేన పార్టీ నాయకుడిగా అనుకోండి, జన సైనికుడిగా నన్నైతే కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ప్రధానంగా అంశం మీద కూడా చర్చ చేయాలనేటువంటి మీద మాట్లాడుతున్నాం. 2019 కూడా పవన్ కళ్యాణ్ గారు మరి మా పార్టీ అధ్యక్షులై ఉండి కూడా మేము ఓటమిని చవి చూసాం. అవన్నీ తట్టుకుంటున్నాం. తట్టుకుంటున్న తర్వాత కూడా ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానాన్ని ప్రకటిస్తే కూడా గందరగోళం వచ్చి అసంతృప్తులు బయటకు వస్తే ఏ విధంగా పొత్తు ధర్మం కూడా పొత్తుల్లో ఉన్న పార్టీలు సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకి చెప్పాలి, జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పుకోవాలి. దీని మీదనే ప్రధానంగా చర్చించాలనుకున్నాం. రెండో విషయం కూడా పశ్చిమ నియోజకవర్గంలో మరి పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేమందరం పనిచేసాం, అనేక అంశాల మీద పోరాటం చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలంగా అధికార పార్టీని ఢీకొట్టాం. దగ్గర దగ్గర 15 స్థానాల్లో 11 స్థానాలకి పైగా 1150 ఓట్లు వచ్చినాయి. దగ్గర 9 స్థానాల్లో మాకు గెలిచిన అభ్యర్థికి 500-600 ఓట్లే మార్జిన్ ఉంది. మరి మాకు ఆ రోజు కూడా కార్పొరేషన్ సీట్లు వచ్చాయి. అంత బలంగా ఢీకొట్టాం ఆ రోజున. తర్వాత మీరు చూశారు, అధికార పార్టీ అవినీతిని బయటికి తీసుకొచ్చాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీ మీటింగ్ కూడా మొన్న ఆదివారం పెట్టాం. మరి ఇంత బలంగా పార్టీ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నప్పుడు మరి ఈ సీటు పొత్తులో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనేటువంటి విస్తృత ప్రచారం మీడియాలో కావచ్చు, పేపర్లు అన్నింటిలో వస్తుంది. శ్రేణులు గందరగోళ పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గందరగోళం నివృత్తి చేయాలనే ఉద్దేశంతో కూడా అందరూ వస్తూ ఉన్నారు. రమ్మని చెప్పాం. వారితో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మనకు పోటీ చేసేటువంటి అవకాశం పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఆయన కూడా అనేక సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు, పోతిన మహేష్ మా సొంత మనిషి, పోతిన మహేష్ని నేను ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో ఉంచుతా అనేటువంటి మాట ఆయన గదుల్లో బహిరంగంగా చెప్పిన మాట. కాబట్టి మీరు మీరు ఎవరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీడియాలో వస్తున్న విస్తృత ప్రచారం వల్ల అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. పార్టీ కూడా ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున పోతిన మహేష్ పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకైతే ఉంది. అదేవిధంగా నేను కూడా ఖచ్చితంగా పోటీలో నిలబడే 5 సంవత్సరాలు మీరు ఇక్కడ పార్టీ కోసం పనిచేశారు, అనేక కేసులు ఎదుర్కొన్నారు, అధికార పార్టీ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. కానీ నిన్నగాక మన పార్టీలో వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఖరారు చేశారు, పులిపర్తి రామాంజలికి సీటు కేటాయించారు, అనకాపల్లి కొనతాల రామకృష్ణ సీటు కేటాయించారు. ఎందుకు 5 సంవత్సరాలు మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, విజయవాడ నగరంలో పార్టీ బలోపేతం కృషి చేశారు, కానీ మీలాంటి వాళ్ళకి ఎందుకు సీట్ అనౌన్స్ చేయలేదు? ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటన వస్తుంది అనేటువంటి ఆశాభావం అందరూ కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం, కార్యకర్త నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, నగర అధ్యక్షుడిగా అనేక అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కానీ ఖచ్చితంగా పోటీ చేస్తాడు మహేష్ అని ఆయనే ప్రకటించారు. కాబట్టి మొదటి జాబితాలో పేరు వస్తుందని అందరం కూడా ఆశించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను పిలిచారు, మహేష్ ఖచ్చితంగా నువ్వు పోటీ చేస్తావని నాకు కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎందుకో మీడియాలో కానీ ఇతర దగ్గర కానీ పొత్తులో ఈ సీటు జనసేనకు రావట్లేదని విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అలా కలిగేటప్పుడు శ్రేణులు జనరల్గా ఆందోళన పడతాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము జనసేన పార్టీ కోసం పనిచేసాం, గాజు గ్లాస్ గుర్తు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా పేరు వస్తుంది అనేటువంటి ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. అంటే ఈ 4-5 రోజుల్లో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఎందుకంటే మొన్న 9 మంది ఇన్ఛార్జీలకి మీరు పని చేసుకొని ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ 9 మందికి చెప్పారు. అదేగా చెప్తున్నాను. అప్పుడు
ఆ పిలిచిన వాళ్ళ వరకే మాట్లాడారు, వాళ్ళ వరకే ప్రకటించారు. నిన్న కూడా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళా, మాట్లాడా, కొంత సమాచారం మీద వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నేను కూడా శ్రేణులకి చెప్పాను, ఖచ్చితంగా ఇంకా అవకాశం ఉందనేటువంటి మాట మాట్లాడారు. కానీ మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం, పోటీలో నిలబడతాం. పార్టీలో సీట్ సార్ ఒకవేళ పార్టీ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్గా ఎందుకు చేయాలి? ఇండిపెండెంట్గా మేము ఎందుకు చేయాలి? మేము పార్టీ కోసం పడుతున్నాం, పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం పనిచేసాం. రాజధాని నగరంలో తీసుకున్నా, సెంట్రల్ ఆంధ్రలో తీసుకున్నా పశ్చిమ నియోజకవర్గం చాలా బలంగా ఉంది. సర్వేలు బాగున్నాయి, ఐవీఆర్ఎస్ కాల్స్ ఇచ్చారు, అన్నీ జరిగినాయి కదా. మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? జనసేన పార్టీ మీద గాజు గ్లాస్ సింబల్ మీద పోటీ చేస్తాం. అంటే గాజు గ్లాసు జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఖచ్చితంగా గాజు గ్లాస్ సింబల్ మీద పోటీ చేస్తాం. సార్ ఫైనల్ కూడా చెప్పండి, మీకు సీట్ రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే మీ చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అన్నీ ప్రస్తుతానికి ఏం మాట్లాడను. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అవకాశం వస్తుందనే నమ్మకాన్ని పోతిని మహేష్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనకు హామీ కూడా ఇచ్చారని చెప్తున్నారు. పోటీకి సంబంధించి ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున గాజు గ్లాసు గుర్తు మీదే పశ్చిమ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తానని పోతిని మహేష్ చెప్తున్నారు. కార్యకర్తలు కొంత గందరగోళం ఉన్నారు. పొత్తులో భాగంగా సీటు వేరే వాళ్ళకి వెళ్తుంది, వేరే పార్టీకి వెళ్తుంది, ఒక గందరగోళంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రోజంతా కలిశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సీటు వస్తుందని నమ్మకొద్దు, 100% నమ్మకొద్దు పోతిని మహేష్ ఉన్నారు. రాకపోతే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని పోతిని మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.